వైసీపీలో చాలా మందిలా ఆయన కూడా మార్పులు చేర్పుల బాధితుడే. 3 ఎన్నికలకి 3 నియోజకవర్గాలు మారిన ఆ మాజీ మంత్రి మొన్నటి ఎన్నికల్లో ఊహించిన షాక్ తిన్నారు. తాజా పరిణామాలతో ఒక అడుగు ముందుకు 3 అడుగులు వెనక్కి అన్నట్టుగా తయారైందట ఆయన పరిస్థితి. ఇంతకీ ఎవరైనా ఏంటా కథ? జోగిలో జోరు తగ్గిందా? మాజీ మంత్రి మౌనవ్రతం. కుమారుడి అరెస్టు కొంగదీసిందా? వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రేంజ్ లో హవా నడిపించిన మాజీ మంత్రి జోగి రమేష్ పార్టీ అధికారం కోల్పోగానే సైలెంట్ అయిపోయారు. పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు ఇంటికే పరిమితమవుతుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. 3 సార్లు వైసీపీ తరపున పోటీ చేసిన జోగి రమేష్ ప్రతిసారి నియోజకవర్గాన్ని మారుస్తూ వచ్చారు. 2014లో వైసీపీ తరపున మైలవరం నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. మైలవరంలో గెలుపు సాధ్యం కాదనుకున్నారో ఏమో పెడనకు షిఫ్ట్ అయ్యారు. 2009లో అక్కడి నుంచే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రమేష్ 2019లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. గత ప్రభుత్వంలో మంత్రిగాను ప్రమోషన్ దక్కించుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో మరోసారి రమేష్ రూటు మారింది. అటు మైలవరం కాదు, ఇటు పెడన కాదు. కొత్తగా పెనమలూరు నుంచి ఆయనను బరిలో నిలిపింది హైకమాండ్. దీంతో మరోసారి ఓటమి తప్పలేదు. అంతేకాదు, ఎన్నికల ఫలితాల తర్వాత ఈ మాజీ మంత్రి పొలిటికల్ భవిష్యత్ ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జోగి రమేష్ టార్గెట్ గా వివాదాలు చుట్టుముట్టడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. భూ ఆక్రమణ రిజిస్ట్రేషన్ కేసుల్లో జోగి కుటుంబంపై ఆరోపణలు రావడం, ఆయన కుమారుడు అరెస్టు కావడం రాజకీయంగా దుమారం రేపింది. జోగి రాజకీయ జీవితంలో ఇదో పెద్ద కుదుపనే చెప్పొచ్చు. ఆయనను విచారణ పేరిట రోజుల తరబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం మరో ఎత్తు. తాజా పరిణామాలు ఈ మాజీ మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పొలిటికల్ గా సర్వైవ్ కాలేక, పార్టీలో యాక్టివ్ గా ఉండలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సందు దొరికితే చాలు చంద్రబాబు, లోకేష్, పవన్లే టార్గెట్ గా విమర్శలు గుప్పించిన జోగిలో ఇప్పుడు ఆ జోష్ కనిపించడం లేదు. పొలిటికల్ కష్టాలతో సతమతమవుతున్నారు. వైసీపీని గాని, జగన్ను గాని ప్రత్యర్థులు ఒక్క మాటన్నా విరుచుకుపడే ఈ మాజీ మంత్రి ఇప్పుడు మౌనమునిలా మారిపోవడం చర్చనీయాంశమవుతోంది. దాదాపుగా అజ్ఞాతవాసాన్ని గడుపుతున్న ఆయన పొలిటికల్ గా ఎప్పుడు యాక్టివ్ అవుతారా అని అనుచరగణం ఎదురు చూస్తోంది. 3 ఎన్నికల్లో 3 చోట్ల పోటీ చేసిన జోగి రమేష్ ని ఎన్నికల తర్వాత మరోసారి మైలవరం వైపు మళ్లించింది హైకమాండ్. పెనమలూరు నుంచి మళ్లీ తన సొంత నియోజకవర్గం మైలవరానికి చేరినా ఆయన సైలెంట్ గానే ఉంటున్నారట. పార్టీ కార్యక్రమాల్లో కాదు కదా, కనీసం ఇంటి నుంచి అడుగు బయట పెట్టట్లేదనే టాక్ నడుస్తోంది. జరిగిందేదో జరిగిపోయింది. కేసులు అందరిపైన నమోదవుతున్నాయి. అంత మాత్రాన పొలిటికల్ గా సైలెంట్ అయిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. అయితే ఆయన మాత్రం ఉన్న కేసులు చాలవన్నట్టు మళ్లీ కొత్త ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఎందుకనే భావనలో ఉన్నారట. పార్టీ తరపున ఓ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా వెనకాడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓడిపోయామనే బాధ ఓవైపు, చుట్టుముట్టిన కేసులు మరోవైపు, ఫ్యామిలీ ఇబ్బందులు ఇంకోవైపు. దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదంట ఈ మాజీ అమాత్యుడికి. మనకు టైం రాకపోతుందా అని ఎదురు చూస్తున్నారంట. ఫైర్ బ్రాండ్ గా పార్టీ తరపున గట్టిగా వాయిస్ వినిపించిన తమ నాయకుడు ఇప్పుడు ఇలా సైలెంట్ అవ్వడం క్యాడర్ను ఆందోళనకు గురి చేస్తోంది. స్థానికంగా పార్టీని నడిపేవారు లేకపోవడంతో ఇబ్బంది పడుతోందట. మరి ఇప్పటికైనా జోగి జోష్ పెంచుతారో లేదో చూడాలి.